తిన్నారు ఇంకా కొంచెం కొంచెం రీఛార్జ్ అవుద్ది కదా. జై సద్గురు ప్రభు మహారాజ్కి. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ దుర్గానంద సరస్వతి పంచదశీ స్వామి బోధామృతపాన భృంగం కేవలాత్మస్వరూపకం శ్రీ సమరస నిర్గుణానంద శివరామకృష్ణ సద్గురుం భజే. అస్మద్గురు సమారంభాం కృష్ణ సాందీపమధ్యమాం మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. శ్రీ గురుభ్యో నమః. ఇలా ఇంకా మీరు ఇలా కొంచెం దగ్గరగా వస్తే బాగుండు. ఈరోజు ఈ యొక్క వమ్మంగి గ్రామంలో అచల గురు మందిరంలో శ్రీ పచ్చపులుసు సత్యనారాయణ ఆర్యుల వారి యొక్క ఆరాధనా మహోత్సవ కార్యక్రమమునకు మరి స్వామివారు నాకు చాలా విశేషమైనటువంటి పరిచయస్తులు. వారి ఆశీర్వాదం నాకు ఉంది. సజ్జా రామ్మూర్తి గారు, కపిలి మహాముని గారు, బాలాజీ సింగ్ గారు వీళ్ళ అవధూత గారి శిష్యులు. అటువంటి వారి ముగ్గురిని కూడా నేను దర్శనం చేసుకున్నాను. వారి ఆశీర్వాదం ఉంది. అలాగనే పచ్చపులి సత్యనారాయణ ఆర్యుల వారు కూడా చాలా, నేను చిన్న పిల్లని, మా వారు నేను కూడా చాలా సభలకు వెళితే మమ్మల్ని చాలా ఆదరించి గంగరాజు నాయన గారు, నాన్నగారు వీరందరూ కూడా ఆశీర్వాదంతో పెరిగినటువంటి దాన్ని చిన్నప్పటి నుంచి కూడా. అటువంటి మహనీయులు అందరూ కూడా సామాన్యులు కాదు. ఎందుకోసం అంటే వారికి వారే సాటి, వారికి వారే గొప్పవారు అన్నమాట. నన్ను ఒక్కసారి వేగాయంపేటలో చిన్నపిల్లని, ఇంకా మా అబ్బాయి కూడా పుట్టలేదు, నాకు 15 సంవత్సరాలు ఎంతో ఉంటుంది, అక్కడికి అయ్యగారు అధ్యక్షత చేశారన్నమాట. అక్కడ చేసినప్పుడు బొడ్డు వెంకటాయపాలెంలోనే నాకు పచ్చపులి సత్యనారాయణ అయ్య గారు పరిచయం అన్నమాట. ఆ రిక్షాలో కూర్చోబెట్టి ఊరేగిస్తుంటే నేను వెళ్ళిన దగ్గర నుంచి దగ్గర ఉండి సేవ చేసేదాన్ని. వారు ఎంత ఆనందపడిపోయేవారో. నిజంగా గొప్ప చైతన్యవంతురాలు అమ్మ, శివరామ దీక్షిత సంప్రదాయానికి ఒక పట్టుకొమ్మవే నువ్వు, అలా తయారవుతావని ఆశీర్వదించారన్నమాట. అటువంటి వారి యొక్క ఆరాధన మహోత్సవంలో మరి వచ్చి పాలు పంచుకునేటటువంటి సేవ చేసే మహాభాగ్యం లభించినందుకు మరొక్కసారి వారికి ద్వాదశి శిరసాష్టాంగ నమస్కారములు అర్పించుకుంటూ, ఎందుకోసం అంటే మా పెద్దన్నయ్య మా చిన్నన్నయ్య మొత్తం చెప్పేశారు, చెప్పడానికి ఏమీ లేదులేండి. ఆయన 1:15 మాట్లాడారు, ఈయన 1:05 మాట్లాడారు, 2 గంటల పావు ఇద్దరు మాట్లాడారు. మొత్తం నేను టైం చూస్తూనే ఉన్నాను. 2:17 మాట్లాడారు ఇద్దరు కలిపి. ఏమున్నది చెప్పడానికి? ఇక చెప్పండి, అంతా పరిపూర్ణం అయిపోయింది. దేని గురించి మాట్లాడాలి? ఇక మాట్లాడేది ఎరికయ్యే ఉంటుంది అన్నమాట. అందుకు ఎందుకోసం అంటే అమ్మా, ఒక్క విషయం చూడండి, మనము గురు పూజకి ఎందుకు వస్తామండి? చెప్పండి, గురు పూజకు ఎందుకు వస్తాము?
దేని గురించి వస్తాము? పూజ చూడటానికి, కొబ్బరికాయ కొట్టుకోవడానికి, పెద్దలకు నమస్కారం చేయటానికి. ఇందుకేనా? ఇంకేమైనా ఉందా చెప్పండి. గురు పూజకి ఎందుకు వస్తాము అంటే ఆ మహనీయులు చెప్పేటటువంటి మహత్తరమైన అమృతతుల్యమైన వాక్కుల కోసం వస్తాం. మనకి తెలియనటువంటి ఎన్నో విషయాలు వారు చెప్తారు. ఇందాక బోధ చూడండి ఎలా ఉందో, అమృతం వెలగబోసినట్టుగా ఉంది. మన గురువులు మనకి ఏది చెప్పారో అటువంటి దాన్ని రిపీట్ చేసుకుంటాం అన్నమాట. ఓహో, మన గురువు గారు చెప్పారు, వారు చూడు ఎలా సేవ చేస్తున్నారో. ఆ సేవా భావంలో అంత గొప్ప భావం ఉందన్నమాట. అహం పోవాలి అంటే మనం గురుసేవ చేయాలి. అహానికి గురుసేవకి చాలా దగ్గర సంబంధం అన్నమాట. అభిమాన రహితమే గురువు యొక్క సేవ. అభిమాన రహితమైనప్పుడే అహం పోతుంది. అహం పోయినప్పుడే అచలము. ఎన్ని మాటలు చెప్పినా సరే అహంకారం ఉన్నంతసేపు, నేను 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 అనే భావన ఉన్నంతసేపు కూడా అచలులు కాదు. అచలులంటే ఎవరు? కదిలిక లేనివారు, తృప్తిని చెందినటువంటి వారు, పరిపూర్ణులు. వారు ఎలాంటి వారు? తాను లేని స్థితిలో ఉన్నవారు. సద్గురువులు ఎలాంటి వారు? తాను లేనటువంటి స్థితిలో ఉన్నవారు. వారికి వాదభేదము లేని వారిచే బోధ పాదోపెకిలించేటి పద్ధతి తెలుసుకున్నారు దీక్షితులు వారు. ఎవరి బోధ వినమన్నారు? వాదభేదము లేని వారిచే బోధ పాదోపెకిలించేటి పద్ధతి తెలుసుకుంటే ఇది రాదు. ఎందుకు రాకూడదు? మాకు జన్మ వద్దు, మాకు జన్మ వద్దు అంటూ ఉంటాం కదా. మానవ జన్మ మరలా రాదు అంటాం కదా. ఈ జన్మ ఎందుకు వద్దు? అది ఒక్కసారి మనం ఎరగాలి కదా. జన్మ వద్దు, జన్మ వద్దు, జన్మ వద్దు అంటే సామాన్యమా? యథార్థమే. మన యొక్క సాంప్రదాయంలో మొట్టమొదట తెలుసుకోవలసినటువంటి శివరామ దీక్షిత సిద్ధాంతంలో తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటి అంటే, ఏది తెలుసుకుంటే తెలుసుకోవలసింది లేదో అది ఈ బోధ యొక్క రహస్యం. మరొకటి లేదు. ఏది వింటే వినవలసింది లేదో, ఏ వాక్యము గురువు చేత తెలుసుకొని అన్నామో ఇక అనేది కూడా ఆగిపోతుంది అన్నమాట. చూసి నశ్యమవుతుంది, విని దృశ్యము నశ్యమవుతుంది. ఇది చూడండి, విని చెవుడు, చూసి గుడ్డి, నోరుండి మూగ, దృక్కు దృశ్యం తత్ నశ్యము అంటాడు అన్నమాట. ఈ మూడు కూడా రహితం చేసేది ఏంటి అంటే గురువాక్యము. సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా ఈ మానవ జన్మ మరలా వస్తాదని మాత్రం అనుకోవద్దు ఎవరు కూడా. కాలము చాలా విలువైనటువంటిది. ఉదయం అయిపోయింది, 1 గంటకు అయిపోయింది, 2 అయిపోయింది, ఇంకో 2 గంటలు ఉంటే ఎవరైనా ఉంటామా? చూడండి, ఈ కాలం అనే కాల సర్పము కొంచెము 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 మింగుకొని వస్తుంది అన్నమాట. కానీ ఎక్కడున్నాం మనం? కప్పనోట్లో ఉన్నాం. ఆ కప్పనోట్లో ఉన్నప్పుడు అది అక్కడ చిన్న దోమ తిరుగుతుంది. నేను కప్పనోట్లో ఉన్నాను, నా ఎదరకాళ్ళు వెళ్ళిపోయి వెనకాదల కాళ్ళు వెళ్ళిపోయాయి, నేను కూడా ఇంకో గుటకొస్తే వెళ్ళిపోతాను, మృత్యువు నోట్లో ఉన్నానని అనుకున్నాం అనుకోండి, మనకి ఎంత భయం ఉంటుంది. అందుకే ఇది అలా మృత్యువు నోట్లో పడకుండా మనల్ని అమృత తత్వాన్ని చేసినటువంటి వారు అచల గురువు. చూడండి, మనకి అమృత తత్వాన్ని ఎరిగించినటువంటి వారు మన యొక్క అచల గురువులు. సంప్రదాయం అంటే సామాన్యమైంది కాదు. ఈ ద్వైతము కాదు, విశిష్టాద్వైతము కాదు, ఇది అద్వైతము కాదు, మహాద్వైత బోధ అన్నారు దీన్ని దీక్షితుల వారు. ఈ బోధన ఏమన్నారు? మహాద్వైత బోధ. ఏది తెలుసుకున్నావో తెలుసుకోవలసింది లేదు. కూర్చోండి అమ్మా, వెళ్ళిపోతున్నారా? కూర్చొని ఇవ్వదు. ఎందుకోసం అంటే మాయంటే అది మాటలు కాదు, మహిళ దేవత అయ్యున్నది అంటాడు అనువానంద స్వామి గారు.
మాయ అంటే సామాన్యం కాదురా, మహిళ దేవత అయ్యున్నది అంటాడన్నమాట. ముందు ఇది శాశ్వతము కాదని దానికి తెలిసే వరకు కూడా దీనికి జ్ఞానము కలుగదు. ఇది నేను శాశ్వతము కాదు, నేను ఉండను కదా, నా తాతలు పోయారు, ముత్తాతలు పోయారు, అందరూ పోయారు, నేను ఏదో క్షణంలో పోతానని ఒక్కసారైనా మనం అనుకుంటేనే దీని యొక్క రహస్యం తెలుసుకోహో. దీనికి మార్గం ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎన్నో పూజలు చేశాను, ఎన్నో వ్రతాలు చేశాను, ఎన్నో నోములు నోశాను, ఎన్నో జపాలు చేశాను, ఎన్నెన్నో చేసి నేనెవరో నేను తెలుసుకోలేదు. మరి అన్నీ తెలుసుకున్నా మీరు టైం అయిపోతుంది. ఎవరు చెప్పాలి? ఎవరైనా చెప్పేవాళ్ళు చెప్పమ్మా, ఏదో మాట్లాడుతున్నా. కనుక పరిపూర్ణ బోధ ఇట్టిదని చెప్పారు. దానికోసం కాదు, అసలు మన నడవడిక ఏంటి, మన ధర్మం ఏంటి, ఎన్ని పూజల దగ్గరికి వెళుతున్నాము, మన గురుమంత్రం తీసుకున్నాము, గురువుల దగ్గరికి వెళుతున్నాము, సేవ చేస్తున్నాము, ఎంతవరకు మనకి అర్థమైందన్నదమ్మా. పెద్దవారి కోసం కాదు ఈ బోధ, చిన్నపిల్లల కోసం, అభ్యాసంలో ఉన్నవారి కోసం, వారి కోసం, గురువుల కోసం నేను చెప్పటం లేదు. ఆ వాళ్ళ బోధ అది పిహెచ్డి, అది హై లెవెల్గా ఉంటుంది. వాళ్ళు అదే మాట్లాడి నేను అదే మాట్లాడితే తెలియని పిల్లలు కూడా చాలా మంది వచ్చారు. చూడండి, పాట పాడతారా? అదే చేయించండి తర్వాత మాట్లాడతారు. అది చేయించండి, అది ఇది అంటే తెలియదు. బయలుదేరా ఏం చెప్పండి భగవద్గీత కార్యక్రమం ప్రతి ఆదివారం ఇప్పుడు చెప్తారు, వినండి. అలారు చెప్పండి. ఇది మీరు సరే మా బోధ దగ్గరికి వచ్చేసి